ఏదో పాట పాడిపోయిండు. ఆ సప్పుడు లేదు ఆ పాటకు, అర్థం లేదు ఆ పాటకు. లేదా కొండనంతా దొవి ఎలుకను కూడా పట్టలేకపోయాడు. ఆ ప్రెస్ మీట్ ద్వారా అర్థమైంది ఏంటంటే, ఇకపోతే హైడ్రోజన్ బాంబు వేస్తాడేమో, మొత్తం అల్లకల్లోలం అయిద్దేమో రాష్ట్ర రాజకీయాలు అనుకుంటే ఉల్లిగడ్డ బాంబు కూడా వేయకుండా పోయాడు. చిన్నది, పిల్లలు ఆడుకునేది. ఇదంతా దేనికంటే మీ అందరికీ ఇవాళ తెలంగాణ ప్రజలకు నేను ఒక్కటే చెప్తున్నా, ఈ ప్రభుత్వాన్ని ఎట్లా విషప్రచారం చేయాలి, ఈ ప్రభుత్వం మీద ఎట్లా ఈ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలి, ఎట్లా ఈ ప్రభుత్వం గురించి చెడు ప్రచారం చేయాలన్న ఉద్దేశం క్లియర్గా కనపడుతున్నాయి. కాబట్టి నేను ఒక్కటే కోరుకుంటున్నా, ఇక నుంచి కేటీఆర్ పెట్టిన ప్రెస్ మీట్లు ఏది కూడా గతంలో పెట్టినైనా పెట్టే ప్రెస్ మీట్లకైనా అథెంటిసిటీ లేదనేది ఆయనంతలో ఆయనే ప్రూవ్ చేసిండు. నిన్న అమెరికాలో పోయి చదువుకొచ్చినా అంటాడు, ఇంగ్లీష్ బ్రహ్మాండంగా హైయెస్ట్ వొకాబులరీ ఉన్న ఇంగ్లీష్ మాట్లాడుతా అంటాడు. ఇది 48 గంటల సమయం తీసుకుండు ప్రెస్ మీట్ పెట్టడానికి. ఏం గ్రౌండ్ వర్క్ చేసిండో తెలియకుండానే ఆయన గ్రౌండ్ వర్క్ అంతా రేవంత్ రెడ్డి గారిని ఎట్లా ఇరకాటంలో పెట్టాలి, రేవంత్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని ఎట్లా ఇరకాటం పెట్టాలి, ఎట్లా ప్రభుత్వం గురించి నెగిటివ్ మాట్లాడాలన్న ఆవేశంతో వచ్చిండు తప్ప తెచ్చిన కాగితాలల్లో ఏం కాగితాలు తెచ్చిండు, ఏం చెప్పిండు అనే విషయాన్ని మర్చిపోయిండు. ఆయన మర్చిపోయిండా, తెలివి తక్కువ పని, దద్దమ్మ లెక్కలా తెలియలేదు. ఐసిఐసిఐ బ్యాంక్ లోన్ ఇచ్చింది అన్నాడు. అది మినిమం బేసిక్ నుంచి మొదలు పెడతాం. ఐసిఐసిఐ బ్యాంక్ లోన్ ఇచ్చింది అన్నాడు. ఐసిఐసిఐ బ్యాంక్ ఇవాళ వచ్చి చెప్పింది, మేము లోన్ ఇవ్వలేదు, వాళ్ళు మా అకౌంట్ని వాడుకుర్రు, ఎందుకంటే టీఎస్ఐఐసికి అకౌంట్ ఐసిఐసిఐ బ్యాంకులు ఉంది కాబట్టి ఈ లావాదేవీలు జరిగినప్పుడు ఆ లావాదేవీలకు సంబంధించిన డబ్బు ఐసిఐసిఐలు పడితే దాన్ని వాడుకురు తప్ప ఐసిఐసిఐ బ్యాంక్కి ఈ పెట్టుబడులకు కానీ ఈ లోన్లకు కానీ సంబంధం లేదని చెప్పేసి. అంటే ప్రెస్ మీట్ బేసిక్ ఫండమెంటల్, ప్రెస్ మీట్కి పెట్టడానికి బేసిక్ ఫండమెంటలే ఫెయిల్ అయింది. అంటే ఏ బ్యాంకు రుణం ఇచ్చిందో కూడా ఎంక్వైరీ చేయకుండా, అసలు ఆ రుణాలు నువ్వు చెప్పే 10,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది ట్రాక్ కూడా చేయకుండా ఆవేశపడిపోయి దడదడ ఉరుకొచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి అయిపోయా అని చెప్పేసి ఆర్బీఐని తీసుకొచ్చి మధ్యన అవసరమైతే సెంట్రల్ ప్రధానమంత్రికి చెప్తా అంటివి, అవసరమైతే ఫైనాన్స్ మినిస్టర్ తోటి కూడా మాట్లాడుతూ అంటుంటివి, అవసరమైతే విజిలెన్స్ సిబిఐ రెండింటిని కూడా ఇన్వాల్వ్ చేస్తా అంటుంటివి. ఏమన్నా అర్థం ఉందా కేటీఆర్ గారు మేము మాట్లాడేదానికి? ఆర్బీఐ క్లియర్గా ఆర్బీఐ గైడ్ లైన్స్ ఆర్బీఐ దృష్టిలో ఉంది. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు వాస్తవం తెలవాల్సింది ఏంటంటే, ఇవి 75 కంపెనీలు, 37 కంపెనీలు బాండ్లు ఉన్న కంపెనీలు. ఈ 37 కంపెనీలు 9,995 కోట్ల 28 లక్షల రూపాయల బాండ్లు టీఎస్ఐఐసిసి అనే ఒక మన సంస్థ దాని ఫేస్ వాల్యూ చూసి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా బాండ్స్ కొనుక్కుంటే మాకు లాభం జరుగుద్ది అన్న ఉద్దేశంలో వీళ్ళు 9.35% రిటర్న్స్ వస్తాయంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టిన కంపెనీలు ఈ 37 కంపెనీలు. ఈ కంపెనీలు ఈ 37 కంపెనీలు ఏదైతే బాండ్లు టీఎస్ఐసి రిలీజ్ చేసిన బాండ్లు కొనుక్కుంటే ఆ డబ్బులు వచ్చి ఐసిఐసిఐ అకౌంట్లో పడితే ఐసిఐసిఐ వారు ఆ అమౌంట్ మన వాళ్ళు యూటిలైజ్ చేసుకోనికే మనందరికి ఎట్లయితే బ్యాంక్ అకౌంట్ ఉంటే ఎవరైనా బ్యాంక్ అకౌంట్లో పైసలు వేస్తే మనం పోయి ఎట్లయితే డ్రా చేసుకుంటాం అట్లా డ్రా చేసుకున్న ప్రక్రియనే ఐసిఐసిఐ బ్యాంక్ ఇన్వాల్వ్మెంట్. దీన్ని ఐసిఐసిఐ బ్యాంకు ఆయన సవాళ్ళు 5,000 ఫస్ట్ క్వశ్చన్ నిన్న ఆయన ప్రెస్ మీట్కి సంబంధించిన 4 అంశాలు మాట్లాడతారు. కాంట్రాడిక్టరీ 5,200 కోట్ల విలువైన భూమిని 30,000 కోట్లుగా చూపించిర్రని ఆయన. అంటే ఇప్పుడు ఆయన కాంట్రాడిక్టరీ ఆయనే చేసుకుంటాడు. మళ్ళా నియోపోలిస్ దగ్గర ఆయన 100 కోట్లకు అమ్మిండు భూమి. నియోపోలిస్ కంటే అతి చెరువులు ఉన్న ఈ భూమిని 30,000 కోట్లకే 30,000 కోట్లు ఎట్లా పెట్టిర్రు, స్టాంప్ వాల్యూ 5,200 కోట్లే అని చెప్పి ఆయనే కాంట్రాడిక్ట్ చేసిన. అంటే
భూమి విలువ 30,000 కోట్లు ఉంది అని ఎట్లా ధృవీకరించారు అంటాడు. ఇది బేసిక్ ఏంటంటే ఇన్సాల్వెన్స్ అండ్ బ్యాంక్రప్సీ